ఫ్రెండ్స్, ఇది గ్రీనరో S13 Pro. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చారు. చూడండి, ప్యాకేజ్ అయితే చాలా నీట్గా వచ్చింది అమెజాన్ నుంచి. సో మనం ప్యాకేజ్ బాక్స్ని ఓపెన్ చేయగానే ఇక్కడైతే మనకు గ్రీనరో మైక్ సంబంధించినటువంటి బాక్స్ ఉంది. అది కూడా నీట్గా కవర్ ప్యాకింగ్తో ఉంది. సో మనం కవర్ని చింపేసి లోన్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని చూద్దాం. గ్రీనరో అని ఉంది ఇక్కడైతే బ్రాండింగ్ నేమ్. అండ్ ఇదైతే ప్రీమియంగా ఉంది బాక్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇందులో అండ్ 2 మైకులు ఉన్నాయి. సో ఇది మైక్ 1 అనమాట, చూడండి. అండ్ అలాగే ఇది వచ్చేసి మైక్ 2. 2 మైకులు ఇచ్చాడు దీనికి. అండ్ దీనికి ఆడియోని రిసీవ్ చేసుకునేటువంటి రిసీవర్ ఇది టైప్ సి అనమాట. టైప్ సి మొబైల్లోనే వర్క్ అవుద్ది. సో ఇది రిసీవర్. అండ్ టోటల్గా ఇదైతే గ్రీనరో మైక్. మనం ఇందులో ఇంకేమేమి ఉన్నాయంటే, సో ఇందులో జాక్ ఉంది. జాక్ తీసిన తర్వాత ఇది ఛార్జింగ్ పెట్టుకునే జాక్ అనమాట ఇది. సో అండ్ అలాగే ఇవి చిన్న అడాప్టర్లు అనమాట. ఇది టైప్ సి. అండ్ ఇదైతే ఐఫోన్కి సంబంధించింది అనమాట. అండ్ ఇవి మనకు 2 అడాప్టర్లు సేమ్ ఇచ్చాడు. అండ్ అలాగే ఐఫోన్కి సంబంధించినటువంటి అడాప్టర్ ఒకటి ఇచ్చాడు. అండ్ బాక్స్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. అండ్ మనకు ఇందులో చిన్న కవర్ ప్యాకింగ్ ఉంది, చూడండి. మనకు ఛార్జింగ్ అవుతుందా లేదా దీన్ని బట్టి తెలుస్తుంది. ఒకసారి తీద్దాం. దీన్ని తీసిన తర్వాత మనకు మైక్ వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం. చూడండి, వెనకలైతే 3 పిన్నులు పెట్టుకుని ఇలా ఛార్జింగ్ అయితే అవుద్ది. మనం ఇది లాంగ్ ప్రెస్ చేయగానే మనకు ఆన్ అవుతుంది. చూడండి, వెలుగుతుంది అనమాట. ఛార్జింగ్ది వెలిగింది అండ్ అలాగే మైక్ది కూడాను. సో దీన్ని బట్టి మనకు మైక్ అయితే వర్క్ అవుతుంది అని తెలుస్తుంది. మనం ఒకసారి పెడదాం, ఛార్జింగ్ అవుతుందో లేదో. ఛార్జింగ్ అయితే అవుతుంది, చూడండి. 100% ఛార్జింగ్ అవుతుంది. మనకి ఇక్కడ ఛార్జింగ్ చూపిస్తుంది. అండ్ రెండో మైక్ని కూడా ఓపెన్ చేసి మనం దాన్ని కూడా చూద్దాం. ఆ మైక్ వర్క్ అవుతుందో లేదా అనేది తెలుస్తుంది కదా. సేమ్ దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేయగానే మనకు మైక్ అయితే వెలుగుతుంది, చూడండి. అండ్ ఈ మైక్ కూడా వర్క్ అవుతుంది, రెండో మైక్ కూడాను. మనం ఈ బాక్స్లో పెట్టగానే మైకులు అన్నవి 2 ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతాయి అన్నమాట. సో ఈ బాక్స్ని మనం వేరే ఛార్జర్తో ఛార్జింగ్ అన్నది పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే మనకు చూపిస్తుంది ఛార్జింగ్ ఎంత కెపాసిటీ ఉంది అన్నది. సో ఇది ఫైనల్గా గ్రీనరో మైక్ అనమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆడియో ఏదైతే వస్తుందో ఇది గ్రీనరో మైక్ నుంచి అనమాట. సో ఇది S13 Pro మైక్ అండ్ ఆడియో టెస్ట్. సో ఆడియో ఎలా వస్తుందో లేదో నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటల ద్వారా మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ ఆఫ్ చేసి తీస్తున్నాను, ఆన్లో లేదు. అండ్ వాక్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను. వాయిస్ ఎలా వస్తుందో కింద కామెంట్ చేయండి. నేను నడుస్తూ అయితే మాట్లాడుతున్నాను. అండ్ దీంట్లో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో అది ఆన్ చేసి చేద్దాము. సో అది ఆన్ చేసిన తర్వాత ఆడియోలో వస్తుందో అది కూడా అబ్జర్వ్ చేయండి. నేనైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడిన తర్వాత అండ్ నేను మాట్లాడే వాయిస్ ఎలా వస్తుందో లేదో అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది కట్ అయ్యి నేను మాట్లాడే మాటలు మాత్రమే మీకు క్లియర్గా అనిపిస్తుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత. అండ్ నేను ఇప్పుడు వాక్ చేసి మాట్లాడుతున్నాను నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు మీకు సౌండ్ ఎలా వస్తుంది అన్నది కింద కామెంట్ చేయండి. సో నాకైతే ఈ మైక్ నచ్చింది. అండ్ చాలామంది యూట్యూబర్స్కి ఇది యూజ్ అవుద్ది అనుకుంటున్నా నాకు తెలిసి. అండ్ బ్లాగ్ చేసేవాళ్ళకి, యూట్యూబ్ బ్లాగ్ చేసేవాళ్ళకి. అండ్ మైక్ అయితే నాకు నచ్చింది. సో నేను దీన్ని ఎంతకు పర్చేస్ చేశానంటే అమెజాన్లో అండ్ 2549 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను అనమాట అమెజాన్లో. సో మీరు ఒకసారి చెక్ చేయండి, ప్రైజెస్ అయితే తగ్గుతాయి అండ్ పెరుగుతాయి కూడాను. అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు. యూట్యూబర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వైర్లెస్ మైక్ అయితే. సో నేను తీసుకున్నది గ్రీనరో S13 Pro. నేను ఇప్పుడు మాట్లాడుతున్న మైక్ ఏదైతే ఉందో సో అది S13 Pro అనమాట, గ్రీనరో. అండ్ గైస్, ఫైనల్గా ఇది వీడియో. సో డైరెక్ట్ మైక్లోనే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే అండ్ నా డివైస్తో అయితే అంత క్లియర్గా వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసింది అన్నాను కదా, ఇది నా యొక్క మొబైల్లో ఆన్ చేసి అండ్ రికార్డ్ చేస్తున్నాను. మీ మొబైల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంటే మాత్రం, అది ఆప్షన్ ఆన్ ఉంటే మాత్రం మొబైల్లోనే ఆన్ చేసుకోండి, నీట్గా వస్తుంది ఆడియో అయితే. సో నేను వాచ్ చేస్తూ మాట్లాడుతున్నాను, అంత క్లియర్గా వాయిస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అండ్ వాయిస్ ఎలా వస్తుందో లేదన్నది అండ్ కింద కామెంట్ చేయండి. ఫైనల్గా మైక్ అయితే తీసుకోవచ్చు, నేనైతే సజెస్ట్ చేస్తున్నాను.
సో నాకైతే నచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. త్వరలో మంచి వీడియోస్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ.